ప్రతి సీజన్లో పల్లెల్లో పతంగుల సందడి అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు నగరాల్లో పల్లెల్లో ఎక్కడా పతంగుల జాడ కనిపించడం లేదు. మన పండుగలను మర్చిపోకుండా ఉండాలని విశాఖలో కైట్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేశారు. చిన్ననాటి గుర్తులను, పతంగుల సరదాలను నెమరవేసుకుంటూ అనేక మంది ఈ ఫెస్టివల్లో పాల్గొని పతంగులు ఎగురవేశారు. పతంగులే సంక్రాంతికి నిజమైన పండుగ వాతావరణాన్ని తీసుకొస్తాయని, అందుకే ఈ ఫెస్టివల్ ని ఆర్గనైజ్ చేశామంటున్నారు నిర్వాహకులు. 150 రూపీస్ పెట్టి కైట్ ఫ్రీ ఒక కిట్ లాగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి ప్రమోట్ చేస్తున్నాం అంతే. ఇలాంటి ఈవెంట్స్ కి రెస్పాన్స్ బాగుండాలి, పీపుల్ బాగా రావాలి, చిల్డ్రన్ ఎంజాయ్ చేయాలనేది. బీచ్ లో రకరకాలైన రంగురంగుల గాలిపటాలతో సందడి చేశారు. విమాన గాలిపటం, గద్ద ఆకారంలో గాలిపటం, ఇలా రకరకాల కైట్స్ గగనతలంలో కనువిందు చేశాయి. ఫెస్టివల్ కు వచ్చిన పిల్లలతో పోటీ పడుతూ పేరెంట్స్ కూడా గాలిపటాల్లో మజాను ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల కంటే వారే గాలిపటాలను ఎగురవేస్తూ చిన్ననాటి పల్లెల్లోని జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ సంబరపడుతున్నారు. సంక్రాంతి అంటే మేము ప్రిపేర్ చేసుకుని ఫ్లై చేయడం ఇదే. కానీ ఇప్పుడు ఏంటంటే మన బిజీ లైఫ్లో, ఈ మెట్రో సిటీస్లో దిస్ సమ్మర్ ఇస్ డైయింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ that this has been organized, this event of kite flying. ఎందుకంటే మా పిల్లల్ని అందరినీ తీసుకుని, మా కజిన్స్ని అందరినీ వచ్చాము ఇక్కడికి. ఇట్స్ రియలీ నైస్, ఇట్స్ ఫన్. సంక్రాంతి అంటే ఏంటి, ద ట్రూ స్పిరిట్ ఆఫ్ సంక్రాంతి is actually through this kite festival. స్కూల్స్, కాలేజెస్, జాబ్స్ అనుకుంటే అసలు కైట్స్ అన్నది, కైట్ ఫెస్టివల్ అన్నది సంక్రాంతికి పండగ హడావిడి అంతా మర్చిపోయాము. అలాంటిది ఇలా కైట్ ఫెస్టివల్ అనగానే అందరం ఇక్కడికి వచ్చాము. చాలా బాగున్నాయి, వెరైటీ కైట్స్, పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడే వచ్చాము. ఐ థింక్ రోజంతా ఇక్కడే వెరైటీ కైట్స్ ఎగరేస్తూ స్పెండ్ చేద్దామని మేము అనుకుంటున్నాం. ఇలా విశాఖ బీచ్ లో జరిగిన గాలిపటాల పండుగ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఒకే చోట చేరి సంక్రాంతి ఉత్సవాలను జరుపుకున్నట్లుగా పతంగుల పండుగని సాగర తీరంలో చేసుకోవడం వెరైటీ అనిపించింది.